నాయన ఎరుక ఎప్పటికి పోతున్నా అమ్మా నీ సత్సంగాల ఎరుకైతే అక్కడ చెప్పే ఎరుక ఇక్కడ చెప్పాలి అక్కడ చెప్పే ఎరుక ఇక్కడ చెప్పినట్టయితే నమ్ముతావా ఏదిరా బాలుడా ఆదవంత తలకెయ్యాలి పూదవంత గడ్డెయ్యాలి అక్కపొడు బండాలు గిత్తలెయ్యాలి అవోల అవోలెరుక నా అది కొల్ల పూరెరుక భక్తిగాడల్లా నీ అన్నవాయే పిల్ల జాడల్ల బయలుదేరినవు పిల్లి రీతిగా అవుతుంది బాల జాడల్ల బయలుదేరినవు బల్లి రీతిగా అయిపోతుంది అన్ని చెప్పింది కానీ మళ్ళీ పేరు వస్తలేదు ఎల్లమ్మ కలకల కానీ తీసినప్పుడు శంకరుడు ఎవడు కాదు నీ తమ్ముడు మల్లయ్య రార రార తమ్ముడా మల్లయ్య ఉప్పు నోట చోట ఉడక మధ్య ఉన్నది ఊరు పల్లెలు కట్టారు అక్క నా పేరు మీద ఒక గోలి ఉండేది అక్క శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకుని శనివారం నాడు సారి పెళ్లి కొడుకుని నా సాటి కుల బాంధవులు గాని కలిగినోడు పుట్టగాను తుండు కలగనోడు దాని కోసుకొని పుట్ట బంగారం తెచ్చుకొని అక్క ఎల్లమ్మ అని పుట్టగాడ ఒడిగంగ ఒడి వాళ్ళు పోసింది మల్లన్న అక్క ఎల్లమ్మ మల్లన్న దగ్గర ఎల్లమ్మ ఉంటా అక్క అక్క ఎల్లమ్మ నువ్వు కుడి దిక్కు ఉండాలని ఎడమ దిక్కు ఉండాలి మల్లికార్జున స్వామి అక్కడే జీవనాన్ని తీసుకొని చాలు అన్నాడా చాలు బాలు పట్నం వచ్చిండు జంగమయ్య అవతారం ఎత్తిండు ఆ పిల్లకు 66 వర్షక్రాలు లేకుండా చూసిండు ఏమిరా ఈ బల్యోళ్ళు నాకు కాలు గడగరు కన్నదారి అయ్యారు ఆకుల వల్ల నేసము కట్టిండు ఆ బల్యోళ్లకు ఆకుపోకలు విడమి చెప్పిండు చాలా వల్ల నేసము కట్టిండు సారం సీరలొప్ప చెప్పిండు గాజుల వల్ల నేసము కట్టిండు గాజులొప్ప చెప్పిండు ఆడించిండు ఓడరాని బాధ్యత ఓడించి ఆ కోట మీద ఉన్నది బాల మేడలమ్మ ఆ కోటకు తగ్గట్టు వీరశేషారుడు అనంగా వీరశేషారుడు అంటే కులాన మానవాడు కూసుకునేమో కుమ్ము దుబ్బల పోలు లేసనేమో తారి చెట్టు పొరుగు ఆ వీరశేషాన్ని కోటలు పేటలు తట్టుకుంటా ఆ బాల భ్రమరామ్మని ఎత్తుకొని
వస్తుంటే ఎడమంది బంజోలని కర్ర కుక్కనే చేసిండు